హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి జూన్ 12, 13 తేదీల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. వీరి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ ధనస్సు రాశి వారికి జూన్ 12, 13 తేదీల్లో అదృష్టం పట్టబోతుంది. వీరికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ టైంలో సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల వీరికి ఆర్థికంగా అభివృద్ధి పొందబోతున్నారు. వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి గోచారం ప్రకారం ఈ టైం అయితే చాలా బాగా కలిసి రాబోతుంది. వీరికి ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. వీరికి గొప్ప గొప్ప అవకాశాలు అయితే ఈ టైంలో రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు. ఎదుటి వారికి మంచి సలహాలను సూచనలు ఇవ్వటంలో ఈ రాశి వ్యక్తులు అయితే ముందుంటారు. ఈ ధనస్సు రాశి వారు మంచి కార్యదక్షతను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు అనేక బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. జీవితం అంటే పూర్తి అవగాహనను కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో అనేక సార్లు నిరాశకు గురి అయిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాశి వారు ఎదుటి వారి కష్టంలో ఉంటే సహాయం చేసే విషయంలో వీరైతే ముందుంటారు. అయితే ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి ఏ ఒక్కరు కూడా సహాయం అనేది చేయరు. ఈ ధనుస్సు రాశిలో పుట్టిన వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా శాంతిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. కుటుంబ అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను వీరు తీరుస్తూ ఉంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దైవ భక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది. ఎదుటి వారికి కష్టాల్లో ఉన్నారంటే సరే ఈ వ్యక్తులు అయితే ముందుంటారు. వారికి సహాయం చేసే విషయంలోనైతే ముందుంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే తమకు
అయిన వాళ్లకు సహాయం చేయలేదు అన్న నిందను మాత్రం వీరు భరించాల్సి వస్తుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే జూన్ 12, 13 తేదీల్లోనైతే వీరికి గోచారం ప్రకారం చాలా అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. వీరు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల వీరికి అనుకూల ఫలితాలే రాబోతున్నాయి. వీరికి గురువు కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి కెరియర్ పరంగా ఊహించని మార్పులు అయితే వీరికి రాబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. వీరి ఏ వ్యాపారంలో ఉన్నవారైనా మంచి లాభాలను పొందుతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెడితే మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అధిక లాభాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురువు యోగించడం వల్ల సంతానం లేని వారికి మాత్రం ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా ఉండబోతుంది. సంతాన ప్రాప్తి అనేది వారికి కలగబోతుంది. సప్తమ స్థానం గురువు యోగించడం వల్ల వీరికి మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి మంచి లాభాలను ఖచ్చితంగా పొందుతారు. అయితే ఈ రాశి వారు మాత్రం ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ టైంలోనైతే మీకైతే నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ టైంలోనైతే మీరు ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ధనుస్సు రాశి వారికి మాత్రం కోపం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవితంలో మీరు ఒక సమస్యతో ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ టైంలో మీరు ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో మీరైతే నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ టైంలో మీరు తీసుకోబోయే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుపై మీ జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ జీవితానిపై తీవ్రమైన ప్రభావాన్ని అయితే చూపించబోతుంది. ఈ టైంలో ఘోరమైన నిందారోపణ మీకైతే మోయాల్సి వస్తుంది. ఈ టైంలో మీ యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కానీ సహోద్యోగులతో కానీ మీరు దూకుడుగా మాట్లాడడం వల్ల కేవలం మీ తొందరపాటు మాటల వల్ల మీరు నిందలు మోయవలసి వస్తుంది. జాగ్రత్త. ఏదైనా సరే ఆచితూచి మాట్లాడండి. కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. అయితే ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ మాట దురుసుతనం వల్ల మీ యొక్క దగ్గరి బంధువులను కానీ మీ యొక్క మిత్రులను కానీ దూరం చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఈ టైంలో మీరైతే ఒక సమస్యలో ఇబ్బందుల్లో పడబోతున్నారు. మీ మాట ద్వారానే ఇలాంటి పరిస్థితులు మాత్రం మీకు ఎదురయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి మాట్లాడండి. ఈ టైంలో మీరు నిందలు మోయాల్సి వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. నిత్యం మీరైతే శివారాధన చేసుకోండి. సమస్యల నుండి గట్టెక్కుతారు.